హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వరంగల్ పిల్ల 143 హైదరాబాద్ డే 3 అన్నమాట. ఇది రెడీ అయ్యాము, ఇద్దరము రెడీ అయ్యి మేము ట్యాంక్ బండికి వెళ్దాం అనుకున్నాము. ఎప్పుడు వెళ్ళలేదు ట్యాంక్ బండికి, వెళ్ళాము చాలాసార్లు, బట్ బోటింగ్ ఎప్పుడు చేయలేదన్నమాట. బుద్ధుడి దగ్గరికి వెళ్ళలేదన్నమాట. అందుకే వెళ్తున్నాము ఇప్పుడు. ట్యాంక్ బండికి వెళ్ళేసి కొంచెం అలా రిలాక్స్ అయ్యి వద్దామని అనుకున్నాము. ఇద్దరము వెళ్తున్నాము, ఆల్మోస్ట్ వచ్చేసాము. చూసారు కదా, దీపం కనబడుతుంది కదా. వెదర్ చాలా కూల్గా ఉంది. భయం అవుతుంది, ఎక్కడ వర్షం పడిపోతుందో, ఎక్కడ మూడ్ స్పాయిల్ అయిపోతుందో, డే అంత వేస్ట్ అవుతామో అని చెప్పి ఎంటర్ అయినా. ఇక చూసారు కదా ఎంత నీట్గా కనబడుతుందో పార్లమెంట్. చాలా కొంచెం వ్యూస్ తీసాను, ఎందుకంటే లాంగ్ అవుతుందని చెప్పి. లోపలికి వెళ్తున్నాము, టికెట్ తీసుకోమని చెప్పారు. బండి కింద పార్క్ చేసామన్నమాట. ఇది పార్కింగ్ ప్లేసు. పార్క్ చేసి లోపలికి వెళ్ళాము. వెళ్తే క్యూఏ ఉంది, లైన్ ఉందన్నమాట. లోపల లైన్ కడుతున్నారు అందరూ తీసుకోవడానికి. ఇక లోపలికి వెళ్ళేసి చూసారు కదా, మా సార్ వెళ్తున్నారు అన్నమాట టికెట్స్ తీసుకోవడానికి. చూసారు కదా, గర్ల్స్ బాయ్స్ అని ఏం లేదు, అందరు ఒకటే క్యూ కట్టారనమాట. ఇక మీ ఇద్దరం కూడా అక్కడే నిల్చున్నాము. ఇక టికెట్ తీసేసుకొని వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అనుకుని రెడీగా ఉన్నాము. టికెట్ తీసుకున్నాం. ఇక ఒక్కరికి 40 రూపీస్, అందుకే అంటే ఇద్దరికి 40 రూపీస్, అడల్ట్స్కి 20 ఎంట్రన్స్, చిల్డ్రన్స్కి 10 రూపీస్ అన్నమాట. 40 రూపీస్ పేమెంట్ చేసేసాము. మేము లోపలికి వెళ్తున్నాము. చాలా స్వెట్ వస్తుంది. ఇక్కడ చెక్ చేశారన్నమాట. నార్మల్గా లేడీస్ని చెక్ చేస్తారు కదా, బ్యాగ్ ఇట్లా తెచ్చుకున్నారా అని చెప్పి చెక్ చేశారు. లోపలికి వెళ్తున్నాము. ఇక లోపలికి వెళ్ళి బోటింగ్ చాలామంది ఉన్నారు అన్నమాట. నిదానంగా వెళ్ళే బోటింగ్ ఎక్కాము మేము, స్పీడ్ బోట్ ఎక్కలేదు. ఇక ఇద్దరం వెళ్తున్నాం. లోపల చాలా బాగుంది వ్యూ అయినా, ప్రశాంతతగా అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. వీకెండ్ కాబట్టి అందరు ఫ్యామిలీతోటే వస్తారు కాబట్టి చాలా బాగుంది. ఇంకోటి ఆగస్ట్ 15th కదా ఆ రోజు, కాబట్టి ఫ్లాగ్ కూడా ఎగరేశారు. సాంగ్స్ కూడా పాడారు. ఆ వీడియోస్ కూడా తీసాను నేను, పెడతాను నేను పక్క. ఇది మా కన్నయ్య దాంట్లో ఉన్నదన్నమాట వీడియోస్, మీకు కూడా పెడతాను నేను, చూడండి అవి కూడా. వెదర్ కూల్గా ఉండడం వల్ల మన ఫేసెస్ అంత క్లారిటీగా రావట్లేవు, ఎందుకంటే అంత స్కై అంతా బ్లాక్లో ఉంది కాబట్టి రావట్లేవు అంత నీట్గా. నేను లోపలికి వెళ్తున్నాను. వాడి ఫోన్లో వాడు వీడియో తీస్తున్నాడు, నా ఫోన్లో నేను వీడియోస్ తీసుకున్నాను అనమాట. చూసారు కదా, చాలా అంటే చాలా వేడిగా ఉంది. అసలు ఎంత వర్షం పడుతుందేమని చెప్పి అనుకున్నాము. బుద్ధుడి దగ్గరికి వెళ్తున్నాము. చూసారు కదా, స్పీడ్ బోటింగ్ కూడా పక్కకే వీడియో తీయనివ్వట్లేరు లోపల, అందుకే ఫొటోస్ దిగాము. ఫొటోస్ కొన్ని యాడ్ చేశాను చూడండి. నేను మా కన్నయ్య మీ ఇద్దరమే ఒకరిదొకరం ఫొటోస్ తీసుకున్నాము. అండ్ అక్కడ 40 రూపీస్కి ఫోటో కాపీస్ ఇస్తున్నారు అనమాట. ఇద్దరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాము. కాపీ 40 రూపీసే కదా, మెమొరబుల్గా ఉంటుందని చెప్పి తీసుకున్నాము. ఇదంతా అయిపోయాక రిటర్న్ అయ్యాము మేము. ఆల్రెడీ అప్పటికే నైట్ అయిందనమాట. రిటర్న్ అయ్యి చార్మినార్ వెళ్దామని అనుకున్నాము. షాపింగ్ చేసేది ఉంది, అంటే శ్రావణ మాసంలో హస్బెండ్ గాజులు కొనిస్తే మంచిది అని చెప్పి విన్నాను అన్నమాట. అందుకే మేము చార్మినార్ వెళ్ళాము. వెళ్ళి అక్కడ కొంచెం షాపింగ్ చేసాము. అంతా చేసి చాలా పబ్లిక్ ఉంది, టీ తాగుదామని చెప్పి వెళ్ళాము. చూసారు ఎంత పబ్లిక్ ఉందో, అయినా కూడా తోచుకుంటూ వెళ్ళి 4 టీస్ 2 మస్కా బన్ తీసుకున్నాం అన్నమాట. తీసుకొని తిన్నాం. టేస్ట్ ఓకే, బాగానే ఉంది, మరీ బాగాలేదన్నట్టు కాదు. కానీ పబ్లిక్ చూసారు కదా, ఎక్కడ ఫోన్ లాగేస్తారో అని భయం కూడా ఉందన్నమాట. ఇక లాస్ట్కి సంపాదించుకున్నాం. చాయ్ టీస్ అన్నీ సంపాదించుకొని నీట్గా తిన్నాము. బాగుంది, అంటే మరీ హై కాదు, ఓకే తాగొచ్చు, అంత ఫేమస్ కాబట్టి తాగొచ్చు అని అనిపించింది. చూసారు కదా, టీ అండ్ మస్కా బన్ను చూడ్డానికి ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను. చూడ్డానికి అయితే చాలా అంటే చాలా క్రేవింగ్స్ లాగా అనిపిస్తుంది. అందుకే ఒక బైట్ తీసాను, తిన్నాను. చాలా బాగుంది, స్మూతీగా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. టీలో ముంచుకొని తిన్నాను నేను, బాగుంది, నాకు టేస్ట్ నచ్చింది. ఇది అయిపోయాక ఇక బిర్యానీ తిన్నాము, ఎందుకంటే ఆకలి అవుతుందని చెప్పి బిర్యానీ తిన్నాము. తినేసి ఇక రూమ్కి వెళ్ళామన్నమాట. అప్పటికే చాలా లేట్ అయింది. ఇక వెళ్ళి పడుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్, లవ్ యూ.